393వ నామము ప్రభావతి. శ్రీ ప్రభావత్యై నమః. తరువాతి నామము ప్రభారూప. శ్రీ ప్రభారూపాయై నమః. ఈ రెండిటి నామాలు కలిపి అర్థం చెప్తున్నారు. ప్రభావతి, ప్రభారూప, ప్రసిద్ధ పరమేశ్వరి. మొత్తం ఈ వాక్యాన్ని గాని జపం చేస్తే అదొక సిద్ధి. దాని ప్రయోజనం ఏమిటో చూద్దాం. ప్రతి దాంట్లో 2-3 భావాలు ఇస్తున్నాం. 2-3 భావాలు తీస్తున్నాం. ఒక్కొక్క దానికి ఏదో తోచింది చెప్పడం కాదు. కాళిదాసు కవిత్వం కొంత, తన పైత్యం కొంత అనే సామెత ఉంది. ఆ ధోరణిలో కాకుండా శాస్త్రోద్దిష్ట యథార్థాలనే గ్రహిద్దాం. రహస్య నామం అన్నప్పుడు 2 అర్థాలుంటాయి. అవి తంత్రార్థము, తత్వార్థము. తంత్రం అనగానే దానిలో మంత్రము, యోగము, రూపము, యంత్రము, పూజా ప్రక్రియ అనగా అందులో పూజింపబడే దేవతా విశేషాలు. ఇలా తంత్రంలో 5 భాగాలుంటాయి. రెండవది తత్వార్థము. ఇది ఉపనిషత్పరమైనది. తత్వార్థం ఎప్పుడూ ఒక్కటే. తంత్రార్థమే ఎక్కువ. తంత్రం అనేది బాహ్యం కనుక. బాహ్యం అంటే ప్రపంచం కనుక ప్రపంచం ఎప్పుడూ అనేకమే. పూజాదికాలన్నీ ప్రపంచపు సంగతే. తత్వం ఎప్పుడూ ఒక్కటే. అందుకు తత్వార్థం ఒక్కటే ఉంటుంది. ఈ నామాలలో ముందు లౌకికార్థం చెప్పుకుంటే నిఘంటువు అర్థాలు ఒకలాగా ఉంటాయి. అవి లేవని కాదు, కానీ ఇది కేవలం స్థూలము. సంస్కృతం బాగా తెలుసుకొని నిఘంటువుల సహాయంతో పదానికి అర్థం తెలుసుకుంటే కేవలం ఇంటి గుమ్మం చూసినట్టే. గుమ్మం చూస్తే ఇంటి గురించి పూర్తిగా తెలియదు. ఆ ఇంట్లో మనము స్వంత దారులా తిరగాలి. ఆ ఇల్లు మా అమ్మ అయ్యలది. మా అమ్మ అయ్య ఇంట్లో సొంతదారుగా తిరిగేది పిల్లవాడు మాత్రమే. మనం లలితా పరమేశ్వరికి బిడ్డలం అనుకుంటే లలితా సహస్రనామ సాధనలో పిల్లవానిగా విహరిస్తే ప్రతి గది చూపిస్తుంది అమ్మవారు. ఆ భావాలే మనం ఇందులో చెప్పుకున్నాం. లోతుల్లోకి వెళ్ళటం అంటే గదిలోకి వెళ్ళటం. మొత్తం ఇల్లు స్వరూపం మీదని చూపిస్తుంది. గుమ్మం దగ్గరే తృప్తి పడిపోతే ఎలా? అసలు అందాలు చూడాలి కదా. అందుకు ప్రయత్నం చేద్దాం. ప్రభావతి, ప్రభారూప, ప్రసిద్ధ పరమేశ్వరి. లలితా సహస్రనామాల్లో కవిత్వం ఎంత బాగుంటుందో చెప్పుకున్నాం. ప్రభావతి, వతి అంటే కలిగినది అని అర్థం. అమ్మ ప్రభలు కలిగినది. ప్రభ అంటే కాంతి. కాంతి కలిగి ఉన్న తల్లి అని అర్థం. అమ్మవారు కాంతి రూపము. ఎప్పుడైనా దేవతల శరీరం తేజోమయం. మన శరీరాలు పంచభౌతిక వికారమయములు. ఏ దేవతల శరీరమైనా తేజోమయమే. అన్ని దేవతలకి మూలమైన దేవదేవి పరంజ్యోతిర్మయం. అమ్మవారి రూపాన్ని ధ్యానం చేసేటప్పుడు జ్యోతిర్మయం వపుహు అంటే జ్యోతిపరంగా భావన చేయాలి. అమ్మవారు ప్రభావతి. అమ్మ ఎర్రని కాంతులతో మెరిసిపోతుంది. వెలుగులు అమ్మవారి నుండి వస్తున్నాయి. ఇన్ని వెలుగులు కలిగిన తల్లి. ఆ చెప్పే తీరు కూడా. అమ్మవారు దర్శనమిచ్చినప్పుడు ముందు వెలుగులు కనిపిస్తున్నాయి. ఆపై ఈ వెలుగులన్నీ కలిసిన అమ్మ కనిపించింది. ఆ అమ్మయే వెలుగు రూపంగా కనిపించింది. ఈ క్రమం చూడాలి. ప్రభావతి, ప్రభారూప, వెలుగులు కలిగినది, వెలుగే రూపమైనది అని ఈ 2 నామాలకి అర్థాలు. వెలుగులు ఎన్ని? ఒక్కటే అంటే కాదు, ప్రభలు ఎన్ని ఉన్నాయో చెప్తున్నారు. అన్ని ప్రభలు ఉంటే గాని మన బ్రతుకు లేదు. సూర్యుని కిరణాలన్నీ కలిపి ఒకటే కాంతి ముద్ద అని అనుకుంటాం. కానీ అందులో ఎన్ని కిరణాలున్నాయో. దానిలో ఒక్కొక్క కిరణానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క ప్రభని మనం తలుచుకుంటే ఒక్కొక్క శక్తి వస్తుంది. అలాగా అమ్మవారి నుండి అనేక ప్రభలు వస్తున్నాయి. ఈ ప్రభలు మనకి కావలసిన అనేక శక్తులను ప్రసరిస్తున్నాయి. అణిమాదిహి మయూకైహి అని అణిమ మొదలైన కిరణములు కలిగినది. ఇవన్నీ కిరణములు. శ్రీకంఠార్ధ శరీరిణి. శ్రీచక్రంలో పరమేశ్వరి బిందువులో కూర్చుంది.
బిందువు జ్యోతి లాంటిది. అది ప్రభావతి. ఆ బిందువు నుండి వచ్చిన కాంతి పుంజములే 8 ఆవరణలలో వ్యాపించాయి. ఆ కాంతి పుంజాలన్నింటికీ మధ్యలో ఆవిడ ఉంది. దీపం వెలిగించినప్పుడు గమనిస్తే చుట్టూ ఒక కాంతి పుంజం ఉంటుంది. సూర్యుని చుట్టూ ఒక కాంతి వలయం ఉంటుంది. అక్కడి కిరణాలు మన దాకా వస్తున్నాయి. ఆ సూర్యుణ్ణి బిందువుగా భావించి అక్కడి నుండి మన దాకా వచ్చే కాంతి కిరణాలన్నీ ఆవరణలుగా భావిద్దాం. అమ్మవారు బిందువులో కూర్చున్నారు. ఆవిడ నుండి వచ్చే కాంతి కిరణాలన్నీ 8 ఆవరణలుగా వ్యాపించాయి. 8వ ఆవరణలో ఎన్నో శక్తులున్నాయి. ఈ 8 ఆవరణలో ఎన్నో శక్తులున్నాయి. త్రైలోక్య మోహన చక్రంలో మొదటి రేఖలో అణిమ, మహిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వ, వసిత్వ ఇవి సిద్ధులు. దేనితో మొదలైంది? అణిమా సిద్ధి. అందుకే అణిమాదిభిః అన్నారు. అణిమ మొదలైనవి అని అర్థము. మొదలైన అంటే త్రికోణంలో మొట్టమొదట వచ్చే మొదటి రేఖలో 10 మంది సిద్ధి దేవతలు ఉన్నారు. దాని తరువాత బ్రహ్మ్యాది బ్రహ్మ్యాది అష్టమాతృకలు వస్తారు. తర్వాత వచ్చే రేఖలో దశముద్రా దేవతలు ఉంటారు. సర్వ సంక్షోభిని, సర్వ విద్రావిణి మొదలైనవి. ఇలా చతురస్రంలోనే 28 మంది దేవతలు వచ్చేశారు. ఈ 28 మంది దేవతలు అమ్మ వెలుగులు. వీరు ప్రభలు. మొదటి ఆవరణలో ఉన్న 28. దాని తరువాత ఆవరణలో కామాకర్షిణి, చిత్తాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి మొదలైన 16 మంది వస్తారు. ఇది 16 షోడశ దళ పద్మము ఆవరణ అన్నమాట. తరువాత అనంగ కుసుమ, అనంగ మేఖల మొదలైన 8 మంది. అది అష్టదళం ఉండే ఆవరణ. అటు తరువాత చతుర్భువనాలు దగ్గరకు వచ్చేటప్పటికి సర్వ సౌభాగ్య చక్రంలో ఉన్నవారు 14 మంది. దాని తరువాత బహిర్దశావరణం, అక్కడున్న దేవతలు 10 మంది. వారు కూడా ప్రబలే. ఆ తరువాత అంతర్దశావరణం, అక్కడ మళ్ళీ 10 మంది ఉన్నారు. ఆ తరువాత వసుకోణం, అక్కడ 8 మంది వసిన్యాది వాగ్దేవతలు. వారు 8 కిరణాలు. దాని తరువాత త్రికోణం, అక్కడ 3. మహాకామేశ్వరి, మహాభగమాలిని, మహావజ్రేశ్వరి. వీరితో పాటు ఆయుధ దేవతలు బాణిని, చాపిని, పాసిని, అంకుశిని మొదలైన వారు ఉంటారు. వీరితో పాటుగా షోడశ నిత్యా దేవతలు కూడా అక్కడే ఉంటారు. ఇందరు దేవతలు. కానీ వీరందరూ వేరువేరు కాదు. వీరందరూ ప్రభలు. ఈ ప్రభలన్నీ కలిగిన ఆవిడ ప్రభావతి. అణిమాది విరావృతాం మయూకైహి అంటే భావమిది. అంటే అణిమ మొదలుకొని భగమాలిని, వజ్రేశ్వరి అక్కడి వరకు చెప్పబడ్డ వారందరూ కూడా మయూకములు అంటే కిరణములు అనగా ప్రభలు. ఇన్ని ప్రభలు కలిగినది ఎవరో ఆ తల్లి లలితాంబ. ఆ లలితాంబ బిందువులో కూర్చుని ఉంది. ఆవిడ ప్రభారూప. ఈ వెలుగులు ఎక్కడున్నాయి? విశ్వమంతా ఈ వెలుగులే ఉన్నాయి. అన్నీ పరిశీలిస్తే మొత్తం ప్రపంచమంతా శ్రీచక్రంగా దర్శించవచ్చు. గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి. ఇవి కేవలం దేవతల పేర్లు మాత్రమే కాదు. ఒకసారి పరిశీలిద్దాం. ఎదురుగా ఒక రూపం ఉంది. ఆ రూపాన్ని వెంటనే కన్ను అనే ఇంద్రియం ఆకర్షించింది. అదే రూపాకర్షిణి. గంధాకర్షిణి, ఎక్కడో వాసన వస్తూ ఉంటే ఆ వాసన నాసిక యొక్క చైతన్యం ఆకర్షించింది. అలాగే రసాకర్షిణి, రుచి అంటే రసాకర్షణి నాలుకలో ఉంది. ఇలా ప్రపంచంలో ఉన్న వాటన్నిటికీ మన లోపలికి ఆకర్షించే శక్తి ఒకటి ఉందా లేదా? ఈ శక్తులు ఎవరు అంటే ఇది ఏది మనం తయారు చేసుకోలేదు. అణిమాది మొదలుకొని చిట్ట చివరి వరకు ఉన్న సర్వశక్తులు ఈ శరీరంలోనే ఉన్నాయి. ఆ ప్రభలు ఈ శరీరం అంతా ప్రసరిస్తే గాని శరీరం కదలదు. ఇన్ని ప్రభలతో శరీరాన్ని కదుపుతున్న ఆ తల్లి యొక్క వెలుగులే ఈ శరీరం అంతా వ్యాపించి ఉన్నాయని తెలుసుకోవాలి. ఈ వెలుగులన్నిటికీ మూలమైన ప్రభారూప అంటే ఇన్ని వెలుగులని మనలో ప్రసరిస్తూ
అఖండ ఆత్మశక్తిగా మనలో ఉన్న పరతత్వమే ప్రభారూప. ఇప్పుడు అందరికీ తెలిసినది ఈ ఈశ్వరియే. నేను చూశాను అంటే రూపాకర్షిణి. నేను వాసన చూశాను అంటే గంధాకర్షిణి. ఒక్కదాన్ని చెప్తున్నప్పుడు అన్నిటిలో నేను వస్తుంది కదా! ఆ నేను ఎవరు? ఈ నేనుగా అందరిలో ప్రసిద్ధగా ఉంది కనుక ప్రభావతి, ప్రభాపూర, ప్రసిద్ధ అన్నారు. తర్వాతి నామము ప్రసిద్ధ. శ్రీ ప్రసిద్ధాయై నమః. జగన్మాత గురించి తెలియని వారు లేరు. వేదాంత పురాణాలయందు ప్రసిద్ధంగా చెప్పబడినది. నేను అనేది అందరికీ తెలిసిన వస్తువే. ఆబాల గోప విదిత దగ్గర దీనిని గుర్తుపెట్టుకోవాలి. స్తుహి శృతం గర్త సదం వాయు వాయు యువానాం అని వేదమంత్రం. స్తుహిశ్రుతం గర్తసదం యువానాం అని వేదమంత్రం. శృతం అంటేనే ప్రసిద్ధం. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ. సర్వ చైతన్య రూపిణి అయినప్పుడు అంతకన్నా ప్రసిద్ధురాలు ఎవరుంటారు? తామహం ప్రత్యమ ప్రత్యయ వ్యాజయాత్ సర్వే జానంతి జంతపః అని దేవి భాగవతంలో చెప్పారు. లోపల ఉన్న చైతన్య రూపిణి నేను అనే మిషతో అందరూ తెలుసుకుంటున్నారు. తర్వాతి నామము పరమేశ్వరి. శ్రీ పరమేశ్వరి అయి నమః. ఆమెను మించి ఈశ్వరి మరొకరు లేరు. త్రైలోక్య మోహన చక్రంలో ఒక ఈశ్వరి ఉంది. ఆవిడ త్రిపుర అన్నాం. షోడశ దళానికి వచ్చేటప్పటికే మరో ఈశ్వరి వచ్చింది. ఆవిడ త్రిపురేసి. అలా త్రిపుర సుందరి, త్రిపురవాసిని అని అలా ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ఈశ్వరి ఉంది. ఈ ఈశ్వరులందరూ ఆయా ఆవరణ చక్రాలకు ఈశ్వరులు. ఈ ఈశ్వరులందరినీ దాటి బిందువులో ఉన్నది పరమేశ్వరి. ఆ తల్లికి ఎవరూ నియామకురాలు కానీ నియామకుడు కానీ లేరు. తానే అందరినీ నియమిస్తూ ఉంటుంది. త్వమీశ్వరాణం పరమం మహేశ్వరం త్వం దేవతానాం పరమం చ దైవతం అని ఉపనిషత్ చెప్పిన మాట. ఈశ్వరులకి ఈశ్వరుడవు నువ్వు, దేవతలకి దేవుడవు నువ్వు. దేవుడు ఈశ్వరుడు అన్నదానికి స్త్రీలింగం చేస్తే దేవి ఈశ్వరి, అందుకే పరమేశ్వరి. మరొక భావంలో ప్రభావతి, ప్రభారూప, ప్రసిద్ధ, పరమేశ్వరి ఇవి ఉపాసకునికి వచ్చే సిద్ధి యొక్క లక్షణాలని దీనిలో ఆంతర్యం. అమ్మవారి మంత్రాన్ని నిరంతరం జపం చేస్తూ ఉంటే వాని శరీరంలో ఆ మంత్ర చైతన్యం జాగృతమై ఉంటుంది. మంత్రం జడం కాదు, అక్షరం కాదు, స్ఫుట సిద్ధాంతమని దాని వెనకాల పెద్ద సిద్ధాంతం ఉంది. మంత్రం అంటే కేవలం ఉపదేశం పొందిన షోడశి, పంచదశి అని మాత్రమే కాదు. శ్రద్ధగా రోజు లలితా సహస్రం పారాయణ చేస్తే ఆ శబ్దము మంత్రమే. అదంతా వదిలి శ్రీమాత్రే నమః అని అనుకున్నా అది మంత్రమే. మొత్తానికి భక్తి శ్రద్ధలతో పద్ధతిగా గురువు చెప్పిన క్రమంలో కానీ ఉపాసన చేస్తే ఆ మంత్ర చైతన్యం మనలో జాగృతి అవుతుంది. జప పరాయణులైన వారి శరీరంలో ఒక తేజస్సు వస్తుంది. ఒక దీపాన్ని లోహపు పెట్టెలో పెడితే ఆ పెట్టెంతా వేడెక్కినట్లే మంత్రదీపాన్ని శరీరంలో పెడితే శరీరం అంతా వేడెక్కదా? ఆ తేజస్సు మామూలు కంటితో స్థూలంగా నిర్ణయించలేం. మంత్ర తేజస్సుని నిర్ణయించడానికి అవతలి వారికి అంత శక్తి లేకపోవచ్చు. కానీ ఏదో తెలియని ఒకానొక తేజస్సు కనిపిస్తుంది. స్వామి వివేకానంద ఎన్నో ప్రశ్నలు వేద్దామని రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. బయటకొచ్చాక ఏమడిగారంటే, ఎ ఎన్నెన్ని ప్రశ్నలతో వచ్చానో అన్నీ ఆయన ముందు కూర్చుంటే తీరిపోయాయి అన్నారు. అదే ప్రభ. ఆ మహా ఆ మహోపాసకుని నుండి వస్తున్న ప్రభలో జ్ఞానము, తేజస్సు అన్నీ ఉంటాయి. సామాన్యుల శరీరాలు మాంసమయములు. సిద్ధుల శరీరాలు మంత్రమయములు. మంత్రం నిరంతరం సాధన చేయడం చేత మహోపాసకుల శరీరంలో ప్రసరిస్తున్న
ప్రాణ అంటే మంత్ర తేజస్సు చేత వారి ఇంద్రియాలన్నీ నిండిపోతాయి. పాపాలు చేస్తే ఇవి కూడా త్వగస్థిగతై సర్వపాపై ప్రముచ్యతే అని మహాన్యాసంలో చెప్పారు. పాపాలు చేస్తే చర్మంలో, ఎముకల్లో, రక్తంలో, మాంసంలో పాపాలు పేరుకుపోతాయి. పుణ్యాలు చేసినా అదే జరుగుతుంది. ఒక స్పాంజిని తీసుకొని మనం గంగలో ముంచితే గంగ నీరు పీల్చుకుంటుంది. మురికి నీటిలో ముంచితే మురికి నీరు పీల్చుకుంటుంది. అలాంటిదే ఈ శరీరము. యోగి అయిన వాడు బహుకాలం సాధన చేయటం వలన శరీరం లోపల సూక్ష్మ రూపంలో మంత్ర చైతన్యం నిండిపోతుంది. ప్రభ ప్రకృష్టమైన తేజస్సు అని అర్థం. భ అంటే కాంతి. దీని దీనిని వర్చస్సు అని లోకంలో అంటుంటారు. యోగి దేహంలో ఉన్న ఆ ప్రభలన్నీ అమ్మవే. ఉపాసకునిలో ప్రకటింపబడే అద్భుతాలన్నీ అతనివి కావు. ఆ ప్రభలన్నీ ఆవిడవి. ఆ ప్రభల రూపంగా ఆవిడ లోపల కూర్చుంది. ఇంతకాలం చేసిన మంత్రం ప్రకృష్టంగా సిద్ధించి గోచరించింది కనుక ప్రసిద్ధ. ఆవిడ సిద్ధ రూపంగా మంత్రసిద్ధిగా ఆవిడ సిద్ధ రూపంగా మంత్రసిద్ధిగా లోపల ఉంది కనుక ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ. ఆ తల్లి మహామంత్ర రూపిణిగా పరమేశ్వరి. సర్వైశ్వర్యం, సర్వవశం, స్వతంత్రత మొదలైన శక్తులను ప్రసాదించే తల్లి. ఈ నామభావన చేసి అమ్మని ఆరాధన చేయాలి. ఔచిత్యం తెలిసిన వారికి ఈ సందర్భంలో చిన్న ప్రస్తావన. లలితా సహస్రానికి భాష్యాలు ఎంతో మంది రచించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధ పురుషులు. అలాంటి సిద్ధ పురుషుల్లో మనం సుమారుగా 7 పేర్లు చెప్పుకున్నాం. కానీ తెలుగులో ఒక ఆయన లలితా సహస్రనామం రచించారు. అది సంస్కృతానికి అనువాదం కాదు. ఆయన సరస్వతీ అవతారం. ఆయన గురించి చాలా మందికి అసలు తెలియదు. ఆయన చాలా తేజస్వరూపుడు, మంత్రసిద్ధి స్వరూపుడు. సాహిత్యము, వేద విజ్ఞానము, సంస్కృత విజ్ఞానము, ఆంగ్ల భాషా విజ్ఞానము, సంగీత విజ్ఞానము, నాట్యశాస్త్రము, మంత్రశాస్త్రము, జ్యోతిశాస్త్రము, ఇన్నింటి సిద్ధపురుషుడైన ఒక వ్యక్తి ఉండటం ఆశ్చర్యం. అటువంటి వారు ఒక ఆయన తెలుగులో పుట్టారు. ఆయనే హరికథ పితామహుడు శ్రీమద శ్రీమజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు. ఆ సిద్ధపురుషుడు తన జీవితపు చివరి దశల్లో అమ్మవారి ఆజ్ఞతో తెలుగులో లలితా సహస్రనామానికి వ్యాఖ్య రాశారు. అమ్మ దర్శనమిచ్చి రాయమని చెప్పింది. మనం మాట్లాడుకునే తెలుగు కాదది. మనం మాట్లాడుకునే తెలుగు కాదది, అసలైన తెలుగు. అచ్చ తెలుగులో అంటే అచ్చ తెలుగులో కూడా సంస్కృత వికారాలు కొన్ని ఉంటాయి. రథము అంటే అరథము. ఇది సంస్కృతం నుండే పుట్టింది కానీ తెలుగు అనడానికి లేదు. దీనిని అచ్చ తెనుగు అనవచ్చు. అచ్చ తెనుగు అని కూడా ఆయన అనలేదు. ఎందుకంటే అచ్చ అనేది కూడా సంస్కృతంలో నుంచే వచ్చింది. అసలు తెలుగు నేను చెప్తాను అన్నారు. నిజానికి ఇది సాహితీవేత్తలు, విశ్వవిద్యాలయాలు పట్టుకోవలసిన విషయం. భాగవతుల గురించి చెప్తే భగవతి సంతోషిస్తుంది. ఆ మహానుభావుడు దీనినంతటినీ నాటు తెలుగు అని పేరు పెట్టి వ్రాశారు. నాటు అంటే మోటు కాదు. నాటు అంటే దేశీయమైన అని. నాటు తెలుగులో పద్య రూపంలో లలిత నామాలకి అర్థం రాశారు. ఇందులో ప్రసిద్ధమైన వ్యాఖ్యానాలు ఉంటూ ఉండగా వాటిలో అసలైనవి వదలకుండా అనవసరపు వివరణ ఇవ్వకుండా సూటిగా పట్టుకువచ్చారు. ఇప్పుడు ఇది చెప్పాలన్నా సంస్కృతంలో ఏదైనా చెప్పొచ్చు కానీ నాటు తెలుగులోది చెప్తే అర్థం చేసుకోవడం మహా కష్టం. ఈయన విష్ణు సహస్రానికి కూడా నాటు తెలుగులో అర్థం రాశారు. సంస్కృతంలో, ఇంగ్లీష్లో చాలా పుస్తకాలు రచించారు. షేక్స్పియరు, కాళిదాసులని పోలిక చేస్తూ అద్భుతమైన గ్రంథం రాశారు. వెన్నుని వేయి పేర్ల వినకరి అని విష్ణు సహస్రనామానికి పేరు పెట్టారు.
లలిత సహస్రనామానికి తల్లి నిక్కి అని పేరు పెట్టారు. ఓహ్! తల్లి విన్‌కి. ఓకే. ఓకే. ఆ! ఆహ్, లలిత విష్ణు సహస్రనామానికి పేరేం పెట్టారంటే, వెన్నుని వేయి పేర్ల వినకరి. తెలుగు పేరు లలిత సహస్రనామానికి తెలుగు పేరు తల్లి విన్‌కి అని పేరు పెట్టారు. ఏదో ఇక్కడ ప్రస్తావిద్దామని గ్రంథం పరిశీలిస్తే, అందులో ఉన్న వెలుగంతా ఇంతా కాదు. ఆహ్, ఆ తెలుగు మాటల్లో అమ్మ కనపడింది. ఆ తేట తెలుగులో ఎందుకు చెప్తున్నాను అన్నదానికి రాశారు. తొలి బలుకుల నోట దొర్లించినంత గోరికలి దేర్చు గుబ్బలి పట్టి ఆ! తెరుగంట్ల నుడిగాని తెలుగు నగ్గాని తనుగొల్చు వారిన తలిగాపాడు వెలితింప వెంటికి వేపేర్ల బినకరి పొగడు డింకరులకే డప్పుడు లోటు రాదు. ఈ పదాలంటూ ఉంటే వచ్చే అనుభూతి వేరు. తొలి పలుకులు అంటే వేదాలు. వాటిని నోటితో పలికితే కోరికలు తీర్చు గుబ్బలి పట్టి అంటే కొండ కూతురు. కొండ కూతురంటే అమ్మవారు. అయితే కేవలం వేదాలు చెప్తే ఇస్తుందా? వేదాలు చెప్తేనే ఇస్తుందా అంటే ఆహ్, తెరుగంట్ల నుడిగాని అంటే తెలుగు నగ్గాని అంటే తెరగంట్లు అంటే దేవతలు. ను నుడి అంటే పలుకు. దేవతల భాష అయిన సంస్కృతంలో గాని, తెలుగు నగ్గాని అంటే తెలుగులో గాని, ఏ భాషలో కొలిచినా తను పోల్చు వారి నత్తలిగాపాడు అంటే సంస్కృతంలోనైనా, తెలుగులోనైనా ఏ భాషలో కొలిచినా ఆ తల్లి కాపాడుతుంది అని అర్థం. సర్వదేవతలకి తల్లి గనుక వెలితిప్ప టెంకి వేపేర్ల అంటే వినకరి. పొడుంగిడింగ గొర్రెలకి టప్పుడు లోటు రాదు. అంటే వినకరి అంటే స్తోత్రము. ఆ తల్లి యొక్క పేర్లన్నీ పలికే వారికి ఎప్పుడూ లోటు రాదు. డింగరులు అంటే భక్తులు అని చెప్తున్నారు. చితిహి అనే మాటకి నారాయణదాసు గారు నిర్వచనం చెప్తూ ఎలమారెన్ ఎలమారకెన్నడు నెలగెవ్వడు తెల్వి నింగి నేలలకుండ నే పట్టుగొమ్మ అనయం మెదెరిగిన కలరెడి పడుచు ఎల ఏండ్లగి ఎలయేండ్ల గ్రిక్కినిసిన యుసురు అడియరి కెరుకువ నలరించు వేల్పు అన్నారు. ఎలమారకెన్నడు నె నెలగెడు తెలివి అంటే ఏ మార్పు లేకుండా ఎప్పుడూ ఉండే తెలివి. నింగి నేల హ్మ్. నింగి నేల కూడాని పట్టుగొమ్మ అంటే సాటి లేకుండా ఉన్న శక్తి. ఎల్ల ఏండ్ల కిక్కిరిసిన ఇసురు. అంటే ప్రతివారి శరీరంలో క్రిక్కిరిసిన ఉసురు అంటే శరీరం అంటే సంస్కృతము. ప్రతివారి శరీరంలో క్రిక్కిరిసిన ఉసురు అంటే అడుగడుగునా వ్యాపించిన ప్రాణశక్తి అని. ఎడయారికి అంటే భక్తునికి ఎరకువ జ్ఞానం కలిగించు వేల్పు. చితిహి అంటే ఆయనిచ్చిన నిర్వచనం. అలాగే చిదేకర స్వరూపినికి ఇచ్చిన మాట చూడండి. నిండారు వేడుక నిలువైన పడుచు తన ఎడియరి వెల్డు తనియించు తల్లి అంటే నిండారు వేడుక నిలువైన పడుచు పరిపూర్ణమైన ఆనందం రూపంగా ఉన్న తల్లి. తనయడి ఎరి నేర్చు తనియనించు తల్లి అంటే తన భక్తుని ఎప్పుడూ తృప్తిపరిచే తల్లి అని. ప్రభావతి నుండి నామాల వరకు నిర్వచనాలు చూస్తే 8 కల్ములు అంటే నెలవరించు మెనుపు వెలుగున నన్నిటి నెల్ నెల్ నెల్గించు తెల్వి మిలమిలాడెడు మెట్టెడు పడుచు ఎడియరి స్థళతళ
నలరించు వేల్పు అంటే మెనుపు అంటే వెలుగు. ఈ 8 కల్ములు ఉంటేనే అమ్మకి ప్రభ ఉంటుంది. లోకంలో కూడా వెలిగిపోతున్నారండి అంటున్నారు. ఈ మధ్య వాని ప్రభ తగ్గిందండి అని వాడుకలో అంటున్నారు. ప్రభ అంటే ప్రకటింపబడుతున్న కీర్తి. ప్రభలు ఎన్ని విధాలుగా వస్తాయో శాస్త్రం చెప్తూ 8 కల్ముల వల్ల వస్తాయండి అంది. అంటే అష్టైశ్వర్యాల వల్ల వస్తాయని అర్థము. ఏ రకమైన ఐశ్వర్యం ఉన్నా వానికి ప్రభ ఉంటుంది. 8 కల్ములు అమ్మ రూపాలు. అష్టైశ్వర్యాలు ఇచ్చే తల్లి అనే అర్థాన్ని తీసుకొచ్చారు. వెలుగునన్నింటి వెలిగించు తెల్వి. ఇది గొప్ప నిర్వచనం. మిలమిలలాడెడు మెట్టెడు పడుచు అడియరి స్థళతళ నలరించు వేల్పు అన్నారు. ఎడియరి అంటే భక్తుడు. తన భక్తుని ఎల్లప్పుడూ తళతళలాడిస్తుందట అమ్మ. అంటే వానిని ప్రసిద్ధిని చేసి కీర్తిని కలిగిస్తుంది. ఆ తల్లికి ఎవరు నమస్కారం చేస్తారో వారికి లక్ష్మీ సహస్రైః పరిక్రీడతే అంటే సహస్ర లక్ష్ములు వారిని సేవించుకుంటాయి. తస్యః వక్రాంతరాత్ గద్య పద్మాత్మిక వాంగ్మయి నిస్సరేత్ అని కాళిదాసు మహాకవి అన్నారు. అమ్మ అనుగ్రహం ఉంటేనే వాని నోటి నుంచి పలుకులు దొంతరులుగా వస్తాయి. అమ్మ అనుగ్రహం ఉంటేనే అష్టైశ్వర్యములు వానికి సిద్ధిస్తాయి. ఇవే ప్రభలు. తన భక్తులని తళతళ నలరించు వేల్పు అలా ప్రకాశింపజేస్తుంది అన్నారు. అమ్మ వెలుగు తల్లి అయిపోయింది. ఎవరు వెలుగు చదివినా ఒకే అక్షరం చదువుతారు. ఒకే భాష మాట్లాడుతారు. ఎవరు ఎవరు తెలుగు చదివినా ఒకే అక్షరం చదువుతారు. ఒకే భాష మాట్లాడుతున్నారు. తెలుగు మాట్లాడే వారందరికీ తల్లి తెలుగు తల్లి. నారాయణదాసు గారు బాలా త్రిపుర సుందరి ఉపాసకులు. దానివల్ల అంత సిద్ధిని పొందారు. శ్రీమజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు అమ్మ భక్తుల్లో, అమ్మ డింగరీలలో, అమ్మ అడయరులలో మేలిమివాడు కనుక ఆయనకి 5, 10 సేతలు జోతలు. జోత అనే తెలుగు మాటకి నమస్కారం అని అర్థం. శ్రీకంఠార్ధ శరీరిని అన్న దానికి ఆయన చెప్పిన నిర్వచనం చూస్తే చీకటి వెలుతురు లెర్చినంత సల్పి హెచ్చు తగ్గులెన్న కేలడు జేజే అంటే జేజే అంటే దేవత. సగం చీకటి సగం వెలుతురు చేసి ఆవిడ లోకాన్ని నడుపుతోంది. సగం చీకటి సగం వెలుతురు అంటే పగలు రాత్రి. పగలు శివ స్వరూపము, రాత్రి అమ్మ స్వరూపము. దీనికి ప్రమాణము రుద్రో దివా ఉమా రాత్రి తస్మై తస్మై నమో నమః. రుద్ర హృదయ ఉపనిషత్తులోని మంత్రం ఇది. రుద్రుడు పగలు, రాత్రి అమ్మ. ఈ రెండూ కలిపితే అహోరాత్రులు. ఈ అహోరాత్రులు ఒక రోజు. అమ్మ అయ్య కలిపితే ఒక రోజు. ఉత్తరాయణం శివరూపము, దక్షిణాయనం అమ్మ రూపము. రెండు కలిపితే ఒక సంవత్సరం. అలా రెండు ఉన్నది ఒకటే. అదే శ్రీకంఠార్ధ శరీరిని అని అంత అందమైన అర్థం ఇచ్చారు. తరువాతి నామాలు మూల ప్రకృతి వ్యక్త స్వరూపిణి, వ్యాపిని వివిధాకార, విద్యా స్వరూపిణి. ఈ శ్లోకంలో ఒక అద్భుతమైన విజ్ఞానము. ఇందులో విశ్వ నిర్మాణ విజ్ఞానం చెప్పబడింది. ముందు మనకి ప్రపంచం కనిపిస్తోంది. దానిని మనం వివేచన చేస్తే పరమాత్మ దొరుకుతాడు. ముందు వాహనాన్ని చూస్తే తరువాత లోపల చోదకుడు తెలుస్తాడు. చోదకుడు అంటే నడిపేవాడు. అదే విధంగా ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆవిడని తెలుసుకోవాలంటే ముందు ప్రపంచాన్ని తెలుసుకోవాలి. కదులుతున్నది కదిలిస్తున్నది ఇక్కడ నుండే.